ఎమ్మెల్యేల మధ్య రియల్ వార్. మార్కాపురంలో రియల్ ఎస్టేట్ వివాదం. కందుల, గల్లా వర్గాల మధ్య ఘర్షణ. టీడీపీ అధిష్టానం దృష్టికి మార్కాపురం వ్యవహారం. అధికార టీడీపీలో రియల్ వివాదం, రాజకీయ రచ్చ. మార్కాపురం రియల్ వార్కు ముగింపు ఎప్పుడు? ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయా? ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ వివాదం ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేల మధ్య రాజకీయ ప్రతిష్టంభనకు దారితీసిందా? మార్కాపురంలో మొదలైన భూవివాదం ఇప్పుడు అధికార పార్టీ పరువుకు పరీక్షగా మారిందా? ఒకవైపు రైతుల ఆందోళనలు, మరోవైపు ఎమ్మెల్యేల వర్గాల పరస్పర ఆరోపణలు. చివరకు ఈ వ్యవహారం టీడీపీ అధిష్టానం దృష్టికి చేరిందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. రియల్ ఎస్టేట్ వివాదంగా మొదలైన ఈ వ్యవహారం ఇప్పుడు అధికార పార్టీలోని అంతర్గత విభేదాలపై చర్చకు దారితీసింది. ఈ వివాదానికి పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుంది? విచారణలో ఎలాంటి వాస్తవాలు వెలుగులోకి వస్తాయి? రైతుల సమస్యకు పరిష్కారం దొరుకుతుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. మరి ఈ వివాదానికి అసలు కారణమేంటి? ఎవరి వాదనమేమిటి? పూర్తి వివరాలు మా ప్రత్యేక కథనంలో. మార్కాపురంలో ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేల మధ్య రాజకీయ వివాదానికి కేంద్రబిందువైంది. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి కుటుంబానికి చెందిన భ్రమరా వెంచర్స్ సంస్థ 2 ఏళ్ల క్రితం సుమారు 91 ఎకరాల్లో లేఅవుట్ అభివృద్ధి చేసింది. వెంచర్కు వెళ్లే రహదారి కోసం రైతుల నుంచి భూములు సేకరించి రోడ్డు నిర్మించామని సంస్థ చెబుతోంది. అయితే అదే రహదారికి ఇరువైపులా ఇనుపకంచె ఏర్పాటు చేయడంతో సమీప భూముల యజమానులు తమ భూములకు రాకపోకలు నిలిచిపోయాయని ఆరోపిస్తున్నారు. వారం రోజులుగా రైతులు, భూయజమానులు నిరసనలు చేపడుతూ రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు చేశారు. జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీఓ, తహసీల్దార్, ఇరిగేషన్ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని రహదారి పక్కన ఏర్పాటు చేసిన కంచెలను తొలగించారు. ఈ సమయంలో 2 వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుని పలువురు గాయపడగా పరస్పరం పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ ఘటన అనంతరం రాజకీయ వివాదం మరింత ముదిరింది. తమ రియల్ ఎస్టేట్ వెంచర్పై మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అనుచరులతో దాడులు చేయించారని గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవి కుటుంబ సభ్యులు ఆరోపించారు. అధికారులతో కుమ్మక్కై వెంచర్ను ధ్వంసం చేశారని, తమ సంస్థ ప్రతినిధులపై తప్పుడు కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. మరోవైపు స్థానిక రైతులు మాత్రం తమ భూములకు వెళ్లే మార్గాన్ని వెంచర్ యాజమాన్యం మూసివేసిందని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించలేదని ఆరోపిస్తున్నారు. ప్రజల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని స్థానిక వర్గాలు చెబుతున్నాయి. కంచె తర్వాత పెద్ద గేట్నే ఏర్పాటు చేస్తున్నారు. అది ఎందుకయ్యా వేస్తుందని చెప్తే మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. మాది కమ్మ కులస్తు మా ప్రభుత్వం ఉంది, మేము టీడీపీ వాళ్ళం, ఏం చేసుకుంటారో చేసుకొని, ఏం పిక్కుంటారో పిక్కోండి అని చెప్పేసి గుంటూరు నుంచి రౌడీలను తెప్పించి దౌర్జన్యం చేస్తున్నారు. మేమేమన్నా అంటే అక్కడ మా దారిలో మేము వెంచర్లోకి వెళ్ళడానికి అని దారి పట్టలేదు. ఇదిలా ఉండగా ఈ వ్యవహారంలో అధికారులు ఆలస్యంగా స్పందించడమే పరిస్థితి ఉద్రిక్తంగా మారడానికి కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముందుగానే నోటీసులు జారీ చేసి సమస్యను పరిష్కరించి ఉంటే ఘర్షణల వరకు వెళ్లేదే కాదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం రహదారి నిర్మాణానికి అనుమతులు పూర్తయ్యాయా? ప్రభుత్వ భూమి ఆక్రమించబడిందా? రైతుల నుంచి ఎంత భూమి సేకరించారు అనే అంశాలపై జిల్లా అధికారులు సమగ్ర విచారణ చేపట్టినట్లు సమాచారం. మరోవైపు ఘర్షణలకు పాల్పడిన ఇరు వర్గాలపై పోలీసులు కేసులు నమోదు చేసి బైండోవర్ చర్యలు చేపట్టారు. ఇదే సమయంలో ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేల మధ్య కొనసాగుతున్న ఈ వివాదం టీడీపీ అధిష్టానం దృష్టికి చేరినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రియల్ ఎస్టేట్ వివాదం రాజకీయ ప్రతిష్టంభనంగా మారిన ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తానికి రియల్ ఎస్టేట్ వెంచర్తో ప్రారంభమైన వివాదం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుని
అధికార పార్టీకి తలనొప్పిగా మారింది. అధికారులు చేపడుతున్న విచారణలో ఎలాంటి వాస్తవాలు వెలుగులోకొస్తాయో, ఈ వివాదానికి టీడీపీ అధిష్టానం ఎలా ముగింపు పలుకుతుందో వేచి చూడాల్సి ఉందే. మార్కాపురం జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊహించిన స్థాయిలో విస్తరించింది. ఒకప్పుడు 3 సెంట్ల స్థలం కూడా అమ్ముడవడం కష్టంగా ఉండే పరిస్థితి ఇప్పుడు ఎక్కడ చూసినా కొత్త వెంచర్లు, లేఅవుట్లు, ప్లాట్ల వ్యాపారంగా మారింది. జిల్లా హోదాతో భూముల విలువ ఒక్కసారిగా పెరగడంతో పెట్టుబడిదారులు, రియల్ ఎస్టేట్ సంస్థలు మార్కాపురం వైపు దృష్టి సారించాయి. అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎంత వేగంగా పెరుగుతోందో అదే స్థాయిలో భూ వివాదాలు కూడా పెరుగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. రహదారులు, యాక్సెస్ మార్గాలు, ప్రభుత్వ భూములు, రైతుల భూముల సరిహద్దులు ఇలా ఒక్కో వెంచర్ ఒక్కో వివాదానికి కేంద్రంగా మారుతోంది. అధికారులు ముందుగానే స్పందించి సమస్యలు పరిష్కరించాల్సిన చోట ఆలస్యంగా జోక్యం చేసుకోవడంతో చిన్న చిన్న వివాదాలు పెద్ద ఘర్షణలకు దారితీస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా భ్రమరా వెంచర్ వివాదం కూడా అలాంటి పరిణామానికే నిదర్శనంగా మారింది. రైతులు, భూ యజమానులు ఒకవైపు, వెంచర్ యాజమాన్యం మరోవైపు, చివరకు 2 అధికార పార్టీ ఎమ్మెల్యేల పేర్లు కూడా ఈ వివాదంలోకి రావడంతో ఇది కేవలం భూవివాదంగా కాకుండా రాజకీయ చర్చకు దారితీసింది. జిల్లా అభివృద్ధికి రియల్ ఎస్టేట్ అవసరమే అయినా అదే అభివృద్ధి ప్రజల మధ్య వివాదాలకు, రాజకీయ ఆరోపణలకు కారణం కాకుండా పారదర్శకంగా, నిబంధనల ప్రకారం వ్యవహరించాల్సిన అవసరముందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు జిల్లా యంత్రాంగం చేపడుతున్న విచారణలో ఎలాంటి వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నదే ఆసక్తికరంగా మారింది. మొత్తానికి రియల్ ఎస్టేట్ వెంచర్తో ప్రారంభమైన వివాదం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుని అధికార పార్టీకి తలనొప్పిగా మారింది. అధికారులు చేపడుతున్న విచారణలో ఎలాంటి వాస్తవాలు వెలుగులోకొస్తాయో, ఈ వివాదానికి టీడీపీ అధిష్టానం ఎలా ముగింపు పలుకుతుందో వేచి చూడాల్సి ఉందే.